ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ మూవీ విడుదలపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో విడుదల ఆలస్యం అవుతోంది. సిక్కు మతానికి చెందిన కొందరు వ్యక్తులు ఎమర్జెన్సీ ప్రదర్శనను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. దాంతో సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాలో సిక్కు మతాన్ని చెడుగా చిత్రీకరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. అయితే కంగనా చిత్ర బృందం ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా కంగనా టీం స్పందిస్తూ 10 రోజుల తర్వాత సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది. సెన్సార్ సమస్యలు, కంగనాను చంపేస్తామని బెదిరింపుల కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతోందని, ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా అన్ఎడిటెడ్ వెర్షన్ విడుదల కానుందని కంగనా తెలిపింది. ఎమర్జెన్సీ అనే నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది భయంకరమైన పరిస్థితి. ఇక్కడ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయని నేను చాలా నిరాశకు గురయ్యానని కంగనా అన్నారు. దేశంలో ఎమర్జెన్సీని తెరపైకి తెచ్చిన మొదటి సినిమా ఎమర్జెన్సీ కాదని కంగనా పేర్కొన్నారు. గతంలో మధుర్ భట్కార్, హిందూ సర్కార్, మేఘనా గుల్జార్ నటించిన సామ్ బహదూర్ చిత్రాలు ఒకే ఇతివృత్తంలో రూపొందాయని కంగనా తెలిపింది. ఈ చిత్రం మొదట అనౌన్స్ చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్తో తన సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ను రద్దు చేయడాన్ని కూడా కంగనా ప్రశ్నించారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ గతంలో ఈ సినిమా కంటెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎమర్జెన్సీని సిక్కు వ్యతిరేక చిత్రంగా వారు అభివర్ణించారు. సిక్కు కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కమిటీ ప్రెసిడెంట్ హర్జిందర్ సింగ్ తామి ఆగస్టు 21న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కంగనా ఉద్దేశపూర్వకంగా సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నారని అన్నారు.